నెక్స్ట్ ఎగుమతులు దిగుమతుల యొక్క వైవిధ్యం. ఓకేనా. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో మనం డైవర్సిఫై చేసాం. ఒప్పుకుంటారా లేదా? ఒకప్పుడు మనం ఏమేమి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళమా? రా గుడ్స్, బేసిక్ గుడ్స్, రా మెటీరియల్స్, ముడి వస్తువులు, ముడి సరుకులు మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఆబ్వియస్లీ చాలా చేంజెస్ అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం క్యాపిటల్ గుడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇంజనీరింగ్ గుడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకేనా. హై వాల్యూ గుడ్స్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దేర్ హ్యాస్ బీన్ ఎ చేంజ్ ఇన్ అవర్ ఇంపోర్ట్స్. దీస్ ఇంపోర్ట్స్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ కన్జ్యూమర్ గుడ్స్ హ్యావ్ డిక్రీస్డ్. వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దెమ్ అవర్ సెల్స్, దట్ ఈస్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ హెస్ బీన్ టేకెన్ ప్లేస్. ఒకప్పుడు మనము ఏదైతే మనం చెప్పుకున్నాం డ్యూరబుల్ గుడ్స్ అనేది తెలుసు అనుకుంటే ప్లానింగ్లో కూడా అదే చెప్పుకున్నాం. ఒకప్పుడు వినియోగ వస్తువులు అనేది ఏదైతుందో ఆ వినియోగ వస్తువులు మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ వినియోగ వస్తువులు మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం, ఉత్పత్తి చేస్తున్నాం, దిగుమతి మీద ఆధారపడట్లేదు. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే దిగుమతులకి ప్రత్యామ్నాయ మార్గంగా మనము సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాము, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాము, స్వావలంబన సాధించాము. ఓకేనా. స్వయం సమృద్ధి సాధించామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ హ్యాస్ డిక్రీస్డ్. మూలధన వస్తువులు ఏదైతేనో, హెవీ ఇంజనీరింగ్కి సంబంధించిన గుడ్స్ ఏదైతేనో ఒకప్పుడు మనము రష్యా నుంచి, యూకే నుంచి, యూఎస్ఏ నుంచి, జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అది పూర్తిగా నిలిపివేయడం అని జరిగింది. ఆల్రెడీ సెకండ్ ప్లానింగ్లోనే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం, మీ అందరికీ తెలిసిందే. తర్వాత బొకారో స్టీల్ ప్లాంట్ ఫోర్త్ ప్లానింగ్లో కూడా చాలా స్ట్రాంగ్గా మనం ఎడిషన్ తీసుకుందాం. తర్వాత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ రావడం వల్ల. సో ఈ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ అనేది ఏదైతే ఎగుమతులు దిగుమతులకి సంబంధించింది 1950 వర్సెస్ 2024, 1950 వర్సెస్ 2024 అనేది ఏదైతుందో అది కొంచెం చూసుకోండి, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఒకప్పుడు ఎక్స్పోర్ట్స్ 1950లో 606 crores ఉండేది, 1.3. ఇప్పుడు వచ్చేసరికి గూడ్స్ మాత్రమే, మర్చండైల్ అంటాం. సో $450 billion యొక్క వర్త్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఓకేనా. మన హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ పార్ట్నర్ వచ్చేసి చైనా. దిగుమతుల విషయంలో మనం డెఫిషియట్గా ఉన్నాం. అండ్ ఎగుమతుల విషయంలో ట్రేడ్ సర్ప్లస్ వచ్చేసి మనం అమెరికాతో ఉన్నాం. ఓకేనా. ఒకప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాం. ట్రేడ్ ఫేవర్ ఉందమ్మా మనకి. రష్యాతో కూడా మనకి ట్రేడ్ ఫేవర్ ఉంది, గల్ఫ్ కంట్రీస్తో మనకి ట్రేడ్ డెఫిషియట్ ఉంది, చైనాతో ట్రేడ్ డెఫిషియట్ ఉంది. అందుకే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఇంపోర్ట్స్ వచ్చేసి $675 billion. ట్రేడ్ డెఫిషియట్లో ఉన్నాం. అప్పటికిప్పుడు సిఐడి నెగిటివ్గానే ఉంది. ఒకప్పుడు ట్రేడ్ డెఫిషియట్ 2 crores సర్ప్లస్ ఉండేది, మిగిలి ఉండేది. ఎందుకంటే మనది ప్రొటెక్షనిజం పాలసీ ఉండేది. 1950s 1960sలో కూడా మన రక్షణ ఏదైతే ఒప్పందాలు అనేది చేసుకునేవాళ్ళు, మన డొమెస్టిక్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మీకు చాలా సందర్భాలు చెప్పాను. మనం ఏదైతే అనుకూలంగా ఉంటుందో మనకి అది మాత్రమే మనం ఫోకస్ చేసేవాళ్ళం అని చెప్పేసి. ఇప్పుడు $225 billion మనం డెఫిసిట్గా ఉన్నాం. అది పెద్ద నెగ్లిజెన్స్ అమ్మ డెఫిసిట్ అనేది. ఎందుకంటే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ప్లెంటీగా ఉన్నాయి. దాదాపు $600 billion ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. దాదాపు 1.5 year 2 years వరకు మనం దాన్ని హ్యాపీగా ఇచ్చేయచ్చు. అండ్ ఒకప్పుడు చూసుకుంటే మన మెయిన్ ఎక్స్పోర్ట్స్ జ్యూట్, టీ, కాటన్, మినరల్స్, ఓకే, రా బేసిక్ గుడ్స్ ఇవి ఉండేవి. ప్రైమరీ గుడ్స్, రా మెటీరియల్స్ ఉండేవి. ఇప్పుడు మనం రిఫైనరీ, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మిషనరీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, జ్యువెలరీ జెమ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. తెలుసు అనుకుంటే కదా గుజరాత్, ఓకే, గిఫ్ట్ సిటీలో. సో మెయిన్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి మిషనరీ ఉండేది, ఫుడ్ గ్రెయిన్స్ చెప్పే కదా. అప్పట్లో మనం ఆహార ధాన్యాలు కూడా మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, మిషనరీ కూడా మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్స్ గూడ్స్ని, గోల్డ్, మిషనరీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఓకేనా. సో అలా మనకి కొన్ని మిషన్స్ మనం దిగుమతి చేసుకున్నాం, కొన్ని మిషన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది ఉంటుంది. కానీ చేంజెస్ అనేది జరిగాయి లేదా? మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో చేంజెస్ అనేది జరిగాయి. ఒకప్పుడు ఎక్స్పోర్ట్ యాజ్ ఎ % ఆఫ్ జీడిపి 5% ఉండేది ఎక్స్పోర్ట్స్ జీడిపి, ఇప్పుడు 18%. మన ఎగుమతులు, భారతదేశ ఎగుమతులు అనేది ఒకప్పుడు ఎంత ఉండేదమ్మా 1950లో? సో 5% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఉండేవి, ఇప్పుడు వచ్చేసి 18% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ వన్ కీ మార్కెట్స్ యూకే, యూఎస్ఏ, బ్రిటిష్ అండ్ కామన్వెల్త్. ఇప్పుడు వచ్చేసి యూఎస్ఏ, యూఏఈ, చైనా. సో చెప్పే కదా ఆఖరికి మన ఇండియా ట్రేడ్ అనేది కూడా చాలా డ్రాస్టికల్గా షిఫ్ట్ అయింది. ఒకప్పుడు కేవలం మనం యూకే అని చెప్పేసి, యూఎస్ఏ అని చెప్పేసి, బ్రిటిష్ అని చెప్పేసి, కామన్వెల్త్ కంట్రీస్ తెలుసు కదా, వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి ఓఈసీడీ, ఓకేనా. సో ఓఈసీడీ అని చెప్పేసి ఒక బ్లాక్ ఉంటుందేమో, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ అని చెప్పేసి, కోఆపరేషన్ డెవలప్మెంట్ అని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్ యొక్క గ్రూప్ అది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అండ్ సౌత్ ఈస్ట్ మీద ఈ మధ్య కొంచెం ఫోకస్ చేస్తున్నాం. అండ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం మనం. ఈ మధ్యకాలంలో చూసుకుంటే డిఫెన్స్ మీద మనం ఎక్కువ ఉంది. ఎందుకంటే హై వాల్యూ గుడ్స్ కదా, 100 కోట్ల 1000 కోట్ల వ్యాపారం అది. సో అందుకే దాని మీద మనం కన్నేసాం. సో అది కొంచెం చేంజెస్ అనేది జరుగుతున్నాయి. సో అది కూడా కొంచెం చూసుకోండి.